కనీసం గుడికి వెళ్ళేటప్పుడు ఫోను మొబైలు అనేది ఏముంటుంది, చేతిలో ఉంటుంది. కానీ బైబిల్లో మాత్రం మొబైల్ చేతిలో ఉంటుంది, బైబిల్ మాత్రం చేతిలో ఉంటుంది. ఎక్కడికి వెళ్ళేటప్పుడు చెప్పండి? గుడికి వెళ్ళేటప్పుడు, దేవాలయానికి వెళ్ళేటప్పుడు, ఏదైనా ఒక సభకు వెళ్ళేటప్పుడు, ఏదైనా కృతజ్ఞత కూడికి వెళ్ళేటప్పుడు మన చేతుల్లో ఏం కనబడుతుంది అని అంటే మొబైల్ కనపడుతుంది. మొబైల్ కనపడుతుంది. ఆ మొబైల్లో ఏముంటాయనంటే మనుషుల సందేశాలు, మనుషుల సందర్భాలు, మనుషుల సన్నివేశాలు, లేకపోతే మనుషులు పంపించే ఏమంటాయి, ఏవో మాటలు ఉంటాయి. మనుషులు పంపించే ఆ మాటలు చూసే ఒక యంత్రం కనపడుతుంది. ఆ యంత్రాన్ని ఎప్పుడూ కూడా మన చేతిలో ఉంటుంది. ఆ యంత్రం ఎప్పుడు కూడా మన పాకెట్లో ఉంటుంది. దాని పేరు ఏం పేరు అంటే మొబైల్. ఏంటది? మొబైల్. ఫోన్ ఎందుకు? ఎక్కడో అమ్ముంది, ఎక్కడో నాన్నడు. ఏం చేయాలి? ఫోన్ చేసి, అమ్మ బాగున్నావా, ఎలాగొన్నారు, తిన్నారా, మంచిగా ఉంటున్నారా? ఎక్కడో హాస్టల్లో ఉంటుంది పాప. ఏం చేయాలి? అమ్మ బాగున్నావా, తింటున్నావా, ఆరోగ్యం ఎలాగొంది, బాగా చదువుకుంటున్నావా, బాగుంటున్నావా? దేనికి? అక్కడ వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసుకోవడం కోసం, అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకోవడం కోసం ఏం చేస్తూ ఉంటాం చెప్పండి? మొబైల్ని వాడుతున్నాం. ఏం వాడుతున్నాం? మొబైల్ వాడుతూ ఉన్నాం. ఎక్కడో ఉంటున్న వారి క్షేమ సమాచారాన్ని తెలుసుకోవడం కోసం ఒక మొబైల్ వాడుతున్నాం, ఒక ఫోన్ వాడుతున్నాం, అందులో ఒక వాట్సాప్ వాడుతున్నాం, అందులో ఒక ఫేస్బుక్ వాడుతూ ఉన్నాం, అందులో ఒక ఇన్స్టాగ్రామ్ వాడుతూ ఉన్నాం, అందులో ఒక మెసెంజర్ వాడుతూ ఉంటున్నాం. అందులో చాలా రకాలైనవి ఉంటున్నాయి. అవన్నీ ఏంటన్నమాట? మనుషులు ఎలాగున్నారు, మనుషులు ఏం తింటున్నారు, మనుషులు ఏ విధంగా జీవిస్తూ ఉన్నారు, వాళ్ళ పాలన, వారి భవిష్యత్తు, వారి గతము, వాళ్ళు ఏ విధంగా ఉంటున్నారో వాటన్నిటిని ఏం చేస్తూ ఉంటాం? తెలుసుకోవడం కోసం. అంటే మనుషుల గురించి తెలుసుకోవాలంటే ఏం కావాలి? మొబైల్ కావాలి. మనుషుల గురించి తెలుసుకోవాలంటే ఏం కావాలి? మొబైల్ కావాలి. ఒకప్పుడు ప్రత్యక్షంగా వెళ్ళి చూసి వచ్చేవారు. ఒకప్పుడు ప్రత్యక్షంగా వెళ్ళి ఏం చేసేవారు? పలకరించేవారు. బాగున్నారా, తిన్నారా అని చెప్పేసి ప్రత్యక్షంగా వెళ్ళేవారు, చూసి పలకరించేవారు. ఇప్పుడు పలకరింపులు ఏమైపోయిన మాట చెప్పండి? ఏమైపోయినాయి? అన్నీ ఫోన్లోనే. పెళ్ళిళ్ళు ఫోన్లోనే, ఎంగేజ్మెంట్లు ఫోన్లోనే, ఇంకా పెళ్లి చూపులు ఫోన్లోనే, చివరికి పెళ్ళిళ్ళు కూడా ఏమైపోయినాయి ఫోన్లోనే. అందుకే మొబైల్. మనుషుల సంగతులు తెలియాలంటే మొబైల్ కావాలి. ఈరోజు మొబైల్ కావాలి. అందుకే మనుషుల గురించి ప్రతిరోజు నాకు తెలియాలి. మా అమ్మ గురించి, నాన్న గురించి, చెల్లి గురించి, బావ గురించి, బాబాది గురించి, ఇదిగో అందరి గురించి నాకు ఏం చేయాలి? తెలియాలి. అందరి గురించి తెలియాలంటే ఏం చేయాలి? ఎప్పుడు నా దగ్గర ఏముండాలి? మొబైల్ ఉండాలి. ఎక్కడో ఈ దేశంలో, ఎక్కడో ఈ ప్రాంతంలో, ఎక్కడో విదేశాల్లో ఉంటున్న వారి యొక్క క్షేమాన్ని తెలుసుకోవడం కోసం మొబైల్ వాడుతూ ఉన్నాము. ఎక్కడో ఆకాశ మండలములో, ఆకాశ మహాకాశముల కంటే ఎంతో ఎత్తులో ఉంటున్న ఆ దేవుడిని తెలుసుకోవడం కోసం బైబిల్ మాత్రం మనం ఏం చేస్తలేదు? పట్టుకోవటం లేదు. మనుషుల్ని తెలుసుకోవడం కోసం మొబైల్ ఉంది, దేవుని తెలుసుకోవడం కోసం ఏముంది? బైబిల్ ఉంది. ఏముందమ్మా? బైబిల్ ఉంది. మొబైల్ చూస్తూ ఉంటున్నప్పుడు మనుషులు ఇలాంటి వాళ్ళ, ఇలాగ మాట్లాడతారా, ఇలాగ చూస్తారా, ఇలాగ ఉంటారని చెప్పేసి అర్థమవుతుంది కదా. వాళ్ళు గుడ్ మార్నింగ్ చెప్పొచ్చు, గుడ్ నైట్ చెప్పొచ్చు, ఏదైనా విశేషం చెప్పొచ్చు. అవి చూస్తూ ఉంటున్నప్పుడు సంబరపడిపోతున్నాం కదా. అంటే మనుషులు మన గురించి, మనం వారి గురించి తెలియాలంటే ఏం కావాలంటే మొబైల్ ఏ విధంగా ఉపయోగపడుతూ ఉందో, పరలోకములో ఉన్న దేవుడు గురించి మనకు తెలియాలి అంటే ఏం కావాలి? బైబిల్ కావాలి. ఏం కావాలి? బైబిల్. బైబిల్కి మరొక పేరు ఉంది, హోలీ బైబిల్. హోలీ మొబైల్ ఉందా? అర్థమైంది పాయింట్? బైబిల్కి మరొక పేరు ఏం పేరు? హోలీ బైబిల్. అంటే అర్థం ఏంటమ్మా? అర్థం ఏంటమ్మా? మీ జిప్పు తీసేసారా? ఆ జిప్పు తీసిన తర్వాత అట్టపైన ఏముంటుంది? పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధ గ్రంథం.
బైబిల్ మీద, బైబిల్ అంటే ఏంటంటే పరిశుద్ధ గ్రంథం, ఇది బైబిల్. మరి మొబైల్ మీద అటువంటి పేర్లేని ఉన్నాయా? అటువంటి పేర్లేని ఉన్నాయి చెప్పాలి. మొబైల్ మీద ఎప్పుడు మన చేతుల్లో ఒక చెయ్యిగా, మన దేహంలో ఒక అవయవంగా మారిపోయిన ఆ మొబైల్ మీద ఒకవేళ ఏమైనా హోలీ మొబైల్ అని చెప్పేసి రాయబడి ఉందా? లేదు. అందులో పైగా అందులో ఏముంటుందంట? నెట్ అంట. అది నెట్. అది నెట్ అంటే ఏంటి? అందరినీ కట్టి పడేసేది, అందరినీ బంధించేసేది, అందరినీ తీసుకుని వెళ్ళిపోయేది. ఎక్కడికి? హెల్. హెల్ అంటే అర్థం ఏంటి? నరకానికి తీసుకుని వెళ్ళిపోయేది. బైబిల్ మీదేమో హోలీ బైబిల్ అని ఉంది. మొబైల్ మీద ఏ పేరు లేకపోయినా కానీ అది ఖచ్చితంగా మనుషులు ఏం చేస్తుంది? బంధించి పట్టేసి ఏం చేస్తూ ఉంటుంది? నరకానికి, అంటే హెల్లకి తీసుకెళ్ళిపోతుంది. చూసారా? ప్రతిరోజు నాకు ఏ మెసేజ్ పెట్టారు, నా కోసం ఏ మెసేజ్ పెట్టారు, నా కోసం ఏ చిత్రం పంపించారు, నా కోసం ఏ వీడియో పంపించారు, నా కోసం ఎలాంటి సందేశాన్ని పంపించారని చెప్పేసి ఆ మొబైల్ని ఓపెన్ చేస్తున్నాం కదా. దేవుడు పరలోకంలో ఉన్నాడు, నన్ను ఆయన ఈ భూమి మీదకి పంపించాడు, ఆయన పోలికలో నేను ఉన్నాను, ఆయన స్వరూపాన్ని ధరించుకున్నాను కదా. ఇదిగో నాకంటూ ఒక లోకం ఉంది కదా, ఇదిగో మరలా ఆ లోకానికి నేను వెళ్ళాలి కదా. వెళ్ళాలంటే దేవుడు నా గురించి ఏమి వ్రాయించాడు, దేవుడు తన గురించి ఏమి వ్రాయించాడు, పరలోకం గురించి దేవుడు ఏమి వ్రాయించాడు, నరకం గురించి దేవుడు ఏమి వ్రాయించాడో చెప్పేసి ప్రతిరోజు బైబిల్ చదువుతున్నామా లేదా? పాఠం పేరు ఏం పేరంటే అనుదినము బైబిల్. ఏం చేయాలి? చదవాలి. అనుదినము బైబిల్ చదవాలి. అనుదినము బైబిల్ చదివితే అనుదినము దేవుడు నీ భారాన్ని మోస్తాడు, నిన్ను పట్టించుకుంటాడు, నీ వైపు చూస్తాడు. అనుదినము నువ్వు దేవుని గురించి బైబిల్ చదువుతూ ఉంటుంటే, అనుదినము నీ జీవితం గురించి నువ్వు బైబిల్ చదువుతూ ఉంటుంటే దేవుడు కూడా నీ వైపు చూస్తాడు. నువ్వు చేసే ప్రతి ప్రార్థన వైపు ఆయన తిరుగుతాడు. అర్థమైందా? బైబిల్ ఇది ఒకవైపు బైబిలు, ఒకవైపు ఏముంది? మొబైల్ ఉంది. ఒకవైపు బైబిల్ ఉంది, ఒకవైపు మొబైల్ ఉంది. ఇది మొబైల్, ఇది బైల్, ఇది బైల్, అది బైబిల్. ఇది బైబిల్, అది మొబైల్. రెండింటికి వ్యత్యాసం ఏంటంటే ఒకరి మనుషుల్ని విడుదల చేసేది ఒకటే, మనుషుల్ని బంధించేసేది ఒకటే, మనుషుల్ని పరలోకానికి పంపించేసేది ఒకటే, మనుషుల్ని నిత్య నరకానికి పంపించేసేది ఒకటే. రెండు ఇంచుమించుగా ఒకే పదంలా ఉన్నాయి. చూసారా? మొబైల్, ఇది బైబిల్.